మనం జనాభాలో సగం ఉన్న అవకాశంలో సగం హక్కుల్లో సగం అని చెప్పి ఇంకా కూడా మహిళలము పోరాటం చేస్తూనే ఉన్నాం. ఎప్పుడు కూడా కవితక్క గారు తాను రాజకీయంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు మహిళా ఇష్యూస్నే ప్రాధాన్యత తీసుకొని ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కొట్లాడిన ఏకైక మహిళా నాయకురాలు కవితక్క గారు. అప్పటి నుండి ఇప్పటి వరకు మహిళా సాధికారత కోసం, మహిళలకు హక్కుల కోసం అన్నిట్లో మహిళలు ముందుండాలి, రాజకీయంలో మహిళలు ముందుండాలి, రాజకీయాలలో మనమెంతో మనకంత అవకాశాలు రావాలి అని చెప్పేసి మహిళలను ప్రోత్సహిస్తూ మహిళల కోసము ఎప్పుడు కూడా అనునిత్యం పాటుపడుతున్న కవితక్క గారికి కూడా ఈ సందర్భంగా తెలంగాణ మహిళలందరి తరపున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు తెలంగాణ జాగృతి తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే రేవంత్ రెడ్డి గారు 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తా అని అన్నారో ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా మీరు ప్రకటించండి. మహిళలకు ఇస్తానన్న 2500 ఇంట్లో కోడలికి, ఇంట్లో అత్తకి ఎంతమంది మహిళలు ఉంటే వాళ్లకు 2500 ఇస్తా అన్నారు. ఈ రోజు ఆ మహిళా దినోత్సవం సందర్భంగా ఆ ప్రకటన చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తామని అన్నారో ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా అది ప్రకటించండి. మీరు ఏదైతే తులం బంగారం ఇస్తానన్నారో ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నాయన్నీ కూడా మహిళల కోసం ఇంప్లిమెంట్ చేయమని తెలంగాణ జాగృతి బలంగా డిమాండ్ చేస్తుంది. జై తెలంగాణ, జై జాగృతి.